హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైన్స్ మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 10 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఏపీ డిఎస్సిలో వచ్చినటువంటి మెథడాలజీ బిట్స్. సో ఇవి టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, యథార్థాల విధులకు సంబంధించి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1, యథార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి. ఆప్షన్ 2, యథార్థాలు సిద్ధాంతాన్ని పునర్నిర్వచించి స్పష్టతను చేకూరుస్తాయి. ఆప్షన్ 3, ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. ఆప్షన్ 4, ఏ సిద్ధాంతానికైనా నియమానికైనా యథార్థాలే స్థూల మూలాలు. ఇందులో యథార్థాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ 3, ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు అనేది సరికాదు. నెక్స్ట్ 1, సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకొనబడింది. ఈ ప్రవచనం క్రింది విజ్ఞాన శాస్త్ర విలువల జతలో ఒకదానిని తెలియచేస్తుంది. ఆప్షన్ 1, నైతిక మరియు మనోవైజ్ఞానిక. ఆప్షన్ 2, శిక్షణ మరియు సాంస్కృతిక. ఆప్షన్ 3, బౌద్ధిక మరియు సౌందర్యాత్మక. ఆప్షన్ 4, శిక్షణ మరియు మనోవైజ్ఞానిక. ఆన్సర్ ఆప్షన్ 3, బౌద్ధిక మరియు సౌందర్యాత్మక విలువలు. నెక్స్ట్ 1, కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒక్కసారిగా నిర్వహించలేకపోయినట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి ఏది? ఆప్షన్ 1, జట్టు పద్ధతి. ఆప్షన్ 2, క్లాస్ ఫ్రంట్ పద్ధతి. ఆప్షన్ 3, నియోజన పద్ధతి. ఆప్షన్ 4, భాగాల పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4, భాగాల పద్ధతి. నెక్స్ట్ 1, బౌద్ధిక, భౌతిక మరియు సహజ వనరుల అభ్యసన అనుభవాల ప్రధాన వనరు. ఆప్షన్ 1, పాఠశాల. ఆప్షన్ 2, సమాజం. ఆప్షన్ 3, గృహము. ఆప్షన్ 4, తరగతి గది. బౌద్ధిక, భౌతిక మరియు సహజ వనరుల అభ్యసన అనుభవాల ప్రధాన వనరు ఆప్షన్ 2, సమాజం. నెక్స్ట్ 1, పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియచేసే సూత్రం. ఆప్షన్ 1, కృత్య కేంద్రీకృత సూత్రం. ఆప్షన్ 2, సృజనాత్మక సూత్రం. ఆప్షన్ 3, ఉపయోగితా సూత్రం. ఆప్షన్ 4, పరిపక్వత సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 1, కృత్య కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్ 1, టయలిన్ పిండి పదార్థాలు =, మాంసకృత్తులు. ఇది ఈ రకమైన ప్రశ్న. ఆప్షన్ 1, జతపరిచే రకం. ఆప్షన్ 2, వర్గీకరణ రకం. ఆప్షన్ 3, ఖాళీలను పూరించే రకం. ఆప్షన్ 4, సాదృశ్య ప్రశ్నలు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రశ్న అనేది సాదృశ్య ప్రశ్న. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, అవసరమైన కొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేకూర్చవలసిన వాటిని ఇందులో నమోదు చేస్తారు. ఆప్షన్ 1, రిక్వైర్మెంట్ రిజిస్టర్. ఆప్షన్ 2, ఆర్డర్ రిజిస్టర్. ఆప్షన్ 3, తాత్కాలిక రిజిస్టర్. ఆప్షన్ 4, వాడే వస్తువుల రిజిస్టర్. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు 1 and 2 రెండు కూడా సరైనవే. మనకు అవసరమైన కొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేకూర్చవలసిన వాటిని రిక్వైర్మెంట్ రిజిస్టరు మరియు ఆర్డర్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. సో దీనికి 1 and 2 రెండు కూడా సరైనవే. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఒకటి బోధనా సూత్రాలు అభ్యసన నియమాల పరిధిలోనికి రాదు. ఆప్షన్ 1, తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాల వైపు. ఆప్షన్ 2, అమూర్తం నుండి రీజనింగ్ వైపు. ఆప్షన్ 3, పరిశీలన నుండి ప్రయోగాల వైపు. ఆప్షన్ 4, మూర్తం నుండి అమూర్తం వైపు. ఇందులో బోధనా సూత్రాలు అభ్యసన నియమాల పరిధిలోకి రానిది ఆప్షన్ 3, పరిశీలన నుండి ప్రయోగాల వైపు. నెక్స్ట్ 1, బడి తోట ఉపయోగం. ఆప్షన్ 1, విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి. ఆప్షన్ 2, విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి. ఆప్షన్ 3, విద్యార్థులు కూరగాయలు పండ్లు ఉచితంగా పొందడానికి.
ఆప్షన్ 4 ఉపాధ్యాయులు తోటలో విశ్రాంతి పొందడానికి. బడి తోట ఉపయోగము. ఆప్షన్ 2 విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి. నెక్స్ట్ 1 ఇన్స్పైర్ను విస్తరించండి. ఇన్స్పైర్ యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 4 ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.